జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నందు జిల్లా ఎస్పీ బి కృష్ణారావుతో కలిసి జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఫలోడి యాక్సిడెంట్ కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం జాతీయ రహదారుల క్యారేజ్ వేలు లేదా పేవ్డ్ షోల్డర్లపై భారీ వాణిజ్య వాహనాల అక్రమ పార్కింగ్ను పూర్తిగా నిషేధించాలని స్పష్టం చేశారు. అధునాతన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, జీపీఎస్ మానిటరింగ్ మరియు ఈ చలాన్ల ద్వారా దీనిని పర్యవేక్షించాలన్నారు. రహదారుల వెంట ఉన్న అనధికారిక డాబాలు, తినుబండారాల దుకాణాలు, అక్రమ కట్టడాలను కంట్రోల్ ఆఫ్ నేషనల్ హైవేస్ యాక్ట్ 2002 ప్రకారం 60 రోజుల్లోగా తొలగించాలని మున్సిపల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా హైవే సేఫ్టీ జోన్లలో ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపార అనుమతులు మంజూరు చేయవద్దని, పాత లైసెన్సులను సమీక్షించాలని పేర్కొన్నారు.